ఏంటో యానిమల్స్ లవ్, దట్ ఎస్పెషలీ డాగ్ లవ్. తాత బుజ్జిత, నువ్వు పట్టుకోకురా, నన్ను భయం వేస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మనకి ఏది చేయాలన్నా ఫస్ట్ మోటివేషన్ బీచ్ అనమాట. సో డే 1 వాకింగ్ స్టార్ట్ చేశాను, అందుకే బీచ్కి వచ్చా అనమాట. సో అది గైస్, సో మార్నింగ్ లేవగానే మార్నింగ్ వ్లాగ్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బీచ్ అనేది నాకు అంత ఇంపార్టెంట్. నేను ఏదైనా థింక్ చేయాలన్నా, బాధగా ఉన్నా, ఏదైనా పీస్ఫుల్గా ఉండాలన్న బీచ్కి వెళ్ళిపోతాను. అది ఏ బీచ్? వైజాగ్లో చాలా బీచెస్ ఉన్నాయి. మోస్ట్లీ రుషికొండ బీచ్, ఆర్కే బీచ్ వెళ్తా. ఈ 2 బీచెస్కి మాత్రం ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇంకా వాకింగ్ డే 1 స్టార్ట్ చేసే. ఎగ్జామ్ ఉందని చెప్పా కదా, ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్లీట్ అవి అన్నీ సెట్ చేసుకునేసరికి ఇంకా అయ్యిందనమాట. ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనిపించింది. ఎందుకు అంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్కి లిటరలీ 3 to 4 hours ఒకటే ప్లేస్లో కూర్చొని అలా ఉండిపోయేదాన్ని అనమాట. చాలా లేజీగా ఉండేది, చాలా ఫెటిక్గా ఉండేదన్నమాట. ఇంక ఇలా కాదు, వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తీసుకోవాలి, హెల్త్ కేర్ తీసుకోవాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి, బాడీకి ఏదైనా యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి నేను వాకింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అబ్బా ఎంత బాగుందో సన్ రైజ్ తెలుసా, మార్నింగే చాలా ఫ్రెష్గా ఉందండి అక్కడ. సో నేను రుషికొండ బీచ్కి వెళ్ళాను డే 1. తర్వాత డే 2 నుంచి నేను ఇంకా బయట రోడ్స్ మీద వాకింగ్ చేసేస్తున్నాను. అండ్ తమ్ముడు కాల్ చేసి ఫిష్ తీసుకురమ్మన్నాడు అనమాట. సో ఇంకా ఫిష్ తీసుకుంటున్నాను ఆన్ ద వే. ఇది నేను తీసుకున్నా అనమాట. సో పీసెస్ కట్ చేపిస్తున్నాను. ఈరోజు ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి ఆన్ ద వే. అండ్ కొత్తిమీర లేకుండా ఫిష్ పులుసు ఎలా అవుతుంది చెప్పండి, అందుకే కొత్తిమీర కూడా తీసుకున్నా ఆ పక్క షాప్లో. అండ్ ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాను, సేమియా ఉప్మా చేశాను అనమాట. సో అది తిని తర్వాత ఫిష్ పులుసు అయితే స్టార్ట్ చేశాను. ఇగ్నోర్ మై మమ్మీ, నైటీతో ఇంట్లో అలాగే ఉంటారు కదా. సో నేను వ్లాగ్ చేస్తున్నా అని తెలియక వచ్చేసింది అనమాట. అండ్ మా తమ్ముడు, అమ్మ, లియో ఏదో సమ్ కాన్వర్జేషన్ అవుతుంది ఇక్కడ. చాలా ఫన్నీగా, చాలా బాగుంటుంది ఆ కాన్వర్జేషన్. అండ్ నేను ఇక్కడైతే ఫిష్ పుల్స్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దెబ్బకాయతో కడిగితే రీచ్ వాసన రాదు. సో అదండి, లెమన్తో కానీ వెనిగర్తో అయినా క్లీన్ చేయొచ్చు. సో మనకి నీచు స్మెల్ అనేదే రాదు. అండ్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, దాంతో కూడా క్లీన్ చేస్తారు. ఫస్ట్ ఫిషెస్లో క్రిస్టల్ సాల్ట్ వేసేసి బాగా ఒక 2-3 times చుట్టూగా తిప్పి తర్వాత వాటర్ వేసి కడిగేస్తే పోతుందన్నమాట, నీచు స్మెల్ పోతుందన్నమాట. అండ్ ఇక్కడ మా తమ్ముడు నా స్కూటీ యూజ్ చేస్తుంటాడు, కానీ అందులో పెట్రోల్ పోయించాడు అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలని కేసు తీసుకుంటే పెట్రోల్ కూడా కొట్టించరా బాబు అనేసి గొడవాడుతున్నాను అనమాట. అక్కడ ఏవో సిబ్లింగ్స్ గొడవలు ఉంటాయి కదా, బట్ అలా ఏం లేదులేండి, కొంచెం థింక్ చేస్తారు. దీనికి మనీ, పాకెట్ మనీ ఎక్కువ ఉండదు కదా అని చూసుకుంటారు మోస్ట్లీ వాళ్ళే. బట్ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫిష్ కర్రీకి ఆనియన్స్, టొమాటోస్, ఇంకా గ్రీన్ చిల్లీ ఇక్కడ కట్ చేస్తున్నాను. నేను నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తాను గైస్. నాకు కుకింగ్ అంటే ఒక ఏమంటారు, స్ట్రెస్ బస్టర్ లాగా. కుకింగ్ చేస్తే స్ట్రెస్ మొత్తం పోతుంది. బట్ ఏంటి అంటే నాకు పీస్ఫుల్గా నా కిచెన్ నాకు ఇచ్చేసి అసలు హడావిడి చేయకూడదు. నా చుట్టుపక్కల కిచెన్ ఇంకా నా అండర్లో ఉండిపోవాలి ఆ టైంలో. సో ఇక్కడ నేనైతే ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. అది ఆయిల్ క్యాన్ అనమాట, ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీ అలా ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో కరివేపాకు, కర్రీ లీవ్స్ ఉంటే కనుక ఇక్కడే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఉంది ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసింది, బట్ ఏంటంటే నాకు అలా ప్రిపేర్ చేస్తే ఇష్టం ఫ్రెష్గా, అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్.
ఇక్కడ మా మమ్మీ పూజ చేసుకుంటుంది, పూజ సామాన్లు అవి తీసుకెళ్తుంది. టచ్ చేయొద్దు అంటే నేను ఏడిపిస్తున్నాను టచ్ చేసిస్తానని. మా బ్రోస్ నేను తినేస్తాము నాన్ వెజ్. మమ్మీ ఒక్కదే పూజ చేసుకొని తినదు. ఏంటంటే సూర్యదేవుడికి మొక్కుకుంటుంది. మా మమ్మీ పేరు సూర్యమ్మ అనమాట, సూర్యమ్మ. సో సూర్యదేవుడి పేరు పెట్టుకొని సూర్యదేవుడికి సండేస్ మొక్కుకుంటా నాన్ వెజ్ తినడం మానేసిందనమాట. సో ఇంకా మేమైతే రెగ్యులర్గా మా బ్రోస్ నేను అలా నాన్ వెజ్ తింటాం ఇంట్లో. మమ్మీ మాత్రం ఓన్లీ ట్యూస్డే ఫ్రైడేనే తింటుంది, రిమైనింగ్ ఏ డే తిందు, సండేతో ఇంక్లూడ్ చేసుకొని కూడా. అండ్ ఇక్కడ నేను ఫిష్ కర్రీలో మసాలాస్ అవి వేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ ఏముండబోతుంది అంటే వైజాగ్లో ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను గైస్. గెస్ట్ చేసి నెక్స్ట్ వ్లాగ్ ఏం తీయబోతున్నానో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. క్లూ ఏదైనా ఇవ్వనా మీకు? కొంచెం ఫిల్మ్స్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఆ ప్లేస్. సో ఆ ప్లేస్ ఏంటో గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కరెక్ట్గా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫిష్. ఈ చేప నేమ్ నాకు తెలియదు గైస్. నేను వెళ్ళి ముళ్ళు ఉంటుందా అని అడుగుతా, తక్కువ ముళ్ళు ఉంటుంది ఏది అని అడుగుతా, తీసేసుకుంటా. నాకు కొన్ని చేపల పేర్లు తెలుసు. శీలవతి చేప తెలుసు, చందువ తెలుసు, చిన్న చేపలు తెలుసు, అంతే. సో ఈ చేపని ఏం తెలీదు, బట్ ముళ్ళు మాత్రం ఉండదని చెప్తే తీసుకున్నాను అనమాట. ఉంటుంది, ఒక్కటే ముళ్ళు ఉంటుంది, సెంటర్ ముళ్ళు. సో ఇంకా కొత్తిమీర లేకుండా ఫిష్ పులుసు పాసిబుల్ నేను చేయను ఇంకా రోజు. అండ్ నేను ఈరోజు ఏంటంటే నా స్కిన్ చాలా అంటే చాలా వర్స్ట్గా అయిపోతుంది. సో ఇంక ఇలా కాదు అని చెప్పేసి స్కిన్ డాక్టర్కి వెళ్తున్నాను, స్కిన్ హాస్పిటల్కి వెళ్తున్నాను. అదే గెట్ రెడీ ఇక్కడ అవుతున్నా. నేను విల్వా ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ ప్రొడక్ట్స్, యు నో దట్. ఏంటంటే సిరం, విల్వా మిల్క్ డ్రాప్ సిరం, బ్రైట్నింగ్ సిరం ఒకటి యూస్ చేస్తున్నాను. అండ్ మ్యాట్ సన్ స్క్రీన్ ఒకటి యూస్ చేస్తున్నాను, విల్వా కంపెనీస్వి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బెటర్ ఉన్నాయి. ముందైతే నా స్కిన్ చాలా ఘోరంగా ఉండేది, ఇవి యూస్ చేసిన తర్వాత కొంచెం బెటర్ అయింది. బట్ ఏంటి అంటే పింపుల్స్, న్యూ పింపుల్స్ కొత్తగా వచ్చేస్తున్నాయి అనమాట. ఓల్డ్వి ఇవి యూస్ చేస్తుంటే తగ్గుతుంది, బాగానే ఉంది డార్క్ స్పాట్స్ అవి. బట్ కొత్తగా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇన్నర్గా ఏమన్నా అవి రాకుండా, స్టార్ట్ అవ్వకుండా డాక్టర్ అయితే కొంచెం వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వైజాగ్లో ఆరిలోవ దగ్గర సాయి గోదావరి హాస్పిటల్ అని చెప్పేసి స్కిన్ హాస్పిటల్. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. చూసారా, నా స్కిన్ అస్సలు ఇలా ఉండేది కాదు, చాలా బెటర్గా ఉండేది, క్లియర్గా ఉండేది. ఎందుకు ఇలా అయిపోతుందో తెలియట్లేదు. ఇంకా ఏంటంటే ఒక పర్సన్ని చూసేటప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ మనం ఇంప్రెస్ అయ్యేది ఫేసే కదా. ఫేస్ మీద అలా బాగాలేదు అనిపించింది, కొంచెం కేర్ తీసుకోవాలనిపించింది. సో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వని అనేసి వెయిట్ చేశాను. సో కొంచెం ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి సో స్కిన్ డాక్టర్ని కూడా మీట్ అయ్యి ఈరోజు కన్సల్టేషన్ తీసుకొని కొంచెం ఇచ్చారు స్కిన్ కేర్. అండ్ ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారనమాట, ఎవ్రీ నైట్ డిన్నర్ తర్వాత వేసుకునే ట్యాబ్లెట్. అండ్ మాయిశ్చరైజర్, క్లెన్జర్. ఫస్ట్ క్లెన్జర్తో క్లీన్ చేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దాని మీద సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. AM PM రొటీన్ అది. అండ్ PMలో నైట్ టైమ్ పడుకునే ముందు ఎజిలిక్ యాసిడ్ జెల్ ఒకటి ఇచ్చారు, పింపుల్ ట్రీట్మెంట్, స్పాట్ ట్రీట్మెంట్ అది. సో అదనమాట. ఇంకా హాస్పిటల్ విజిట్ కూడా అయిపోయి ఇంటికి వచ్చేసాను గైస్. దిస్ ఈజ్ మై మార్నింగ్ వ్లాగ్ టుడే. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.